హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 351. ఒక కులుంబ్ ఛార్జీలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? జవాబు 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్లు. నెక్స్ట్, బంగారం మరియు వెండి శుద్ధి ప్రక్రియలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు? జవాబు నైట్రిక్ ఆమ్లం. నెక్స్ట్, మానవ శరీరంలో అతిపెద్ద కండరం ఏది? జవాబు గ్లూటియస్ మాక్సిమస్. నెక్స్ట్, నిశ్చల స్థితిలో ఉన్న ఒక ఓడ వేగం పెరిగినప్పుడు దానిపై పనిచేసే ఘర్షణ బలం ఏ రకానికి చెందినది? జవాబు ద్రవ ఘర్షణ. నెక్స్ట్, కిరోసిన్ మరియు నీటి మిశ్రమాన్ని ఏ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు? జవాబు వేరు చేసే గరాటు. నెక్స్ట్, మానవుని ఆహార నాళంలో పొడవైన భాగం ఏది? జవాబు చిన్న ప్రేగు. నెక్స్ట్, వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ నీటి మరుగు స్థానము ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, పెట్రోలియం శుద్ధి ప్రక్రియ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? జవాబు అంశిక స్వేదనం. నెక్స్ట్, మానవుని శ్వాసక్రియను నియంత్రించే మెదడు భాగం ఏది? జవాబు మధ్యాముఖం. నెక్స్ట్, కాంతి స్వభావం తరంగ రూపంలో ఉంటుందని నిరూపించిన ప్రయోగం ఏది? జవాబు యంగ్ జంట చీలిక ప్రయోగం. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో ఏ గ్రూపు మూలకాలను చాల్కోజెన్లు అని పిలుస్తారు? జవాబు 16వ గ్రూపు. నెక్స్ట్, మొక్కలలో పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి మరియు మూసుకోవడానికి ఏ అయాన్లు సహాయపడతాయి? జవాబు పొటాషియం అయాన్లు. నెక్స్ట్, భూస్థిర ఉపగ్రహం యొక్క ఆవర్తన కాలం ఎంత? జవాబు 24 గంటలు. నెక్స్ట్, అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగించే ఫాస్ఫరస్ రూపాంతరం ఏది? జవాబు ఎర్ర ఫాస్ఫరస్. నెక్స్ట్, మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణదం ఏది? జవాబు యూరోక్రోమ్. నెక్స్ట్, ఏ రకమైన లెన్స్ను ఉపయోగించి మయోపియా లోపాన్ని సవరించవచ్చు? జవాబు పుటాకార లెన్స్. నెక్స్ట్, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అర్ధవాహకాల నిరోధకత ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, మానవ శరీరంలో క్రోమోజోమ్లు దేనితో నిర్మితమై ఉంటాయి? జవాబు డిఎన్ఏ మరియు హిస్టోన్ ప్రోటీన్లు. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఇనుప పెట్టెలో మైకా షీట్ను ఎందుకు ఉపయోగిస్తారు? జవాబు ఇది ఉష్ణవాహకం కాని విద్యుత్ బంధకం. నెక్స్ట్, జిప్సం యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? జవాబు CaSO4 2H2O. నెక్స్ట్, మలేరియా వ్యాధి ఏ జీవి ద్వారా వ్యాపిస్తుంది? జవాబు ఆడ అనాఫిలిస్ దోమ. నెక్స్ట్, నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుంది? జవాబు 4°C వద్ద. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో అత్యధిక అయోనైజేషన్ శక్తి కలిగిన మూలకం ఏది? జవాబు హీలియం. నెక్స్ట్, రక్తహీనత ఏ విటమిన్ లేదా మూలకం లోపం వల్ల వస్తుంది? జవాబు ఇనుము లేదా విటమిన్ B12. నెక్స్ట్, టెలిస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు గెలీలియో గెలీలీ. నెక్స్ట్, కఠిన జలంలో ఉండే ముఖ్యమైన లవణాలు ఏవి? జవాబు కాల్షియం మరియు మెగ్నీషియం సల్ఫేట్లు ఆర్ క్లోరైడ్లు. నెక్స్ట్, మానవ హృదయంలోని ఏ భాగాన్ని న్యాచురల్ పేస్ మేకర్ అంటారు? జవాబు సైనో ఏట్రియల్ నోడ్. నెక్స్ట్, కాంతి వేగాన్ని మొదటిసారిగా ఖచ్చితంగా కొలిచిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఓలే రోమర్. నెక్స్ట్, ఇనుము యొక్క ఏ ఖనిజంలో అత్యధిక శాతం ఇనుము ఉంటుంది? జవాబు మాగ్నటైట్. నెక్స్ట్, విటమిన్ E యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు టోకోఫెరాల్. నెక్స్ట్, ఒక కెలోరీ ఎన్ని జౌళ్లకు సమానం? జవాబు 4.184 జౌళ్ళు. నెక్స్ట్, సీసం యొక్క ముఖ్యమైన ఖనిజం ఏది? జవాబు గెలీనా. నెక్స్ట్, మొక్కలలో వాయు మార్పిడి వేటి ద్వారా జరుగుతుంది? జవాబు పత్రరంధ్రాలు.
నెక్స్ట్ ద్రవాలు మరియు వాయువులలో ఉష్ణ ప్రసారం ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? జవాబు ఉష్ణ సంవహనం. నెక్స్ట్ గన్ మెటల్ ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి, తగరం మరియు జింక్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ రేటు ఏ రంగు కాంతిలో గరిష్టంగా ఉంటుంది? జవాబు ఎరుపు కాంతి. నెక్స్ట్ ఒక పాతం ఎన్ని అడుగులకు సమానం? జవాబు 6 అడుగులు. నెక్స్ట్ నైలాన్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ఏది? జవాబు ఎడిపిక్ ఆమ్లం మరియు హెక్సామిథిలిన్ డయామైన్. నెక్స్ట్ మానవునిలో యూరియా విసర్జన ఏ అవయవం ద్వారా జరుగుతుంది? జవాబు మూత్రపిండాలు. నెక్స్ట్ ఏ నియమం ప్రకారం ఒక ప్రవహిస్తున్న ద్రవం యొక్క వేగం పెరిగితే దాని పీడనం తగ్గుతుంది? జవాబు బౌర్నౌలీ సూత్రం. నెక్స్ట్ కృత్రిమంగా పండ్లను పండించడానికి ఉపయోగించే కాల్షియం సమ్మేళనం ఏది? జవాబు కాల్షియం కార్బైడ్. నెక్స్ట్ టెటానస్ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? జవాబు క్లోస్ట్రీడియం టెటాని. నెక్స్ట్ వాహకాల నిరోధకత్వం యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు ఓం మీటర్. నెక్స్ట్ కన్నీటి వాయువులో ఉపయోగించే ముఖ్య రసాయనం ఏది? జవాబు క్లోరోఅసిటోఫెనోన్. నెక్స్ట్ విటమిన్ B6 యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు పైరిడాక్సిన్. నెక్స్ట్ ఘన పదార్థాలు నేరుగా వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? జవాబు ఉత్పతనం. నెక్స్ట్ గట్టి బంగారు ఆభరణాల తయారీకి బంగారంతో పాటు కలిపే లోహం ఏది? జవాబు రాగి. నెక్స్ట్ మానవ కణాలలో ఉండే మైటోకాండ్రియా సంఖ్య దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు కణం యొక్క జీవక్రియ చురుకుదనం. నెక్స్ట్ శూన్యంలో గురుత్వ త్వరణం G విలువ దేనిపై ఆధారపడదు? జవాబు వస్తువు యొక్క ద్రవ్యరాశి. నెక్స్ట్ కడుపులో ఎసిడిటీని తగ్గించడానికి ఉపయోగించే యాంటాసిడ్ ఏది? జవాబు మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.